ఈ ద్రాక్ష చెట్టు నాటి దాదాపు 7 ఇయర్స్ అయిపోతుంది. దీనికి రకరకాలుగా మేము సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం. ఫస్ట్‌లో వెదురు బొంగులు తెచ్చాం. వాటిని నాటాం. 4 గాలులు రాగానే టపక్కుమని కింద పడిపోయింది. దాని తర్వాత 2 బలమైన చెక్కలు తీసుకొచ్చి నేలలోకి దించి దానికి తంతెలు కట్టామన్నమాట. అది కూడా ఒక 4, 5 వర్షాలు పడంగానే కింద నేలలోకి దిగిన పాటంతా మెత్తగా అయిపోయి ఆ చెక్కంతా కుళ్ళిపోయిందనమాట. ఫైనల్‌గా అది కూడా ఫ్లాప్ అయ్యాం. ఇప్పుడు వేస్తున్న సెటప్ అయితే కనుక బాగా రీసెర్చ్ చేసి లోకల్ పీపుల్తో కొంచెం చర్చించి ఈ సెటప్ వేస్తున్నాం. హోప్ఫుల్లీ ఇది కొన్నేళ్ళు మన్నుతుందని కోరుకుంటున్నాను. ఆ గ్రేప్ వైన్కి సపోర్ట్ ఇవ్వడానికి తంతలు కడుతున్నాడు మా ఆయన. అది ఎలా కట్టాలి అనేది ఆయన్ని అడిగి తెలిసేసుకుందాం మనం. సో 2 పక్కల టైట్ చేయాలి అప్పుడైతే. ఎగ్జాక్ట్లీ 2 పక్కల కొంచెం ప్లే ఉంటుంది, అప్పుడు టైట్ చేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది, ఈ పక్కకు ఉంది కాబట్టి వెనకలు తిప్పాలి. ఓకే, ఎక్కడుంది ఆరో మార్క్ చూపించు. ఆరో మార్క్ కదా, సర్కిల్ లాగా చూడు. ఇది అవన్నీ ఉన్నాయి కదా, ఆ పక్కకు తిరుగుతుంది, ఈ పక్కకు తిరుగుతుంది. సో మనం ఈ పక్కకు తిప్పాలి. ఓకే, ఇంతకీ మేము చేసిన సెటప్ ఏంటంటే 2 డూబెలు, 2 చెక్కలు, తర్వాత ఈ తంతని బిగించడానికి ఈ చిన్న చిన్న టూల్స్ అవి కొనుక్కొచ్చాము. డూబెల్లు నేలలోకి దించేసామన్నమాట. ఇది దాదాపు ఒక 50 సెంటీమీటర్ అంత హైట్ ఉంటుంది. అది కంప్లీట్ నేలలో దించేశాక దానిపైన చెక్కలు పెట్టి టైట్గా బిగించాము. ఈ చెక్కలు ఈ డూబెల్ సహాయంతో ఎంత గాలి వాన వచ్చినా చెక్కు చెదరకుండా స్టాండర్డ్గా ఉంటాయి. ఈ తంతలు టైట్ చేయడానికి మేకుల ద్వారా కూడా టైట్ చేయొచ్చు, కానీ ఈ టూల్ ద్వారా చేసినాము అంటే ఒకవేళ ఫ్యూచర్లో వెయిట్ ఎక్కువ అయిపోయి తంతలు కిందికి దిగినా కూడా టకా అని మనం టైట్ చేసేకి ఈజీగా ఉంటుంది అని చెప్పి. వీటికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా, పేర్లు కానీ ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి ఏ డీటెయిల్ కావాలన్నా నాకు పింగ్ చేశారు అంటే నేను కంప్లీట్ డీటెయిల్ ఇచ్చేకి ట్రై చేస్తాను. ఫైనల్గా ఇది మా గ్రేప్ వైన్ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.